సార్ విదేశీ సినిమాలపైన 100% ట్యాక్స్ పే చేయాలని చెప్పి ట్రంప్ ఒక కొత్త రూల్ తీసుకొచ్చారు. ఇది టాలీవుడ్పై ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఎఫెక్ట్ అయితే ఉంటుందమ్మా, గట్టిగా ఉంటుంది. ఎందుకంటే మన సినిమా టాలీవుడ్ సినిమా అనేది గ్లోబల్ సినిమాగా మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా పాన్ వరల్డ్ సినిమా అయిపోయింది. పాన్ ఇండియా సినిమా కాస్త పాన్ వరల్డ్ అయిపోయినప్పుడు మనం ఇప్పుడు ఎందుకు లేటెస్ట్గా వచ్చినట్టు ఓజీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఓవర్సీస్లో 5 మిలియన్ గ్రాస్ దాటి వెళ్ళిపోయిందని చెప్పేసి $5 మిలియన్ US డాలర్స్ దాటి వెళ్ళిపోయిందని చెప్పి దాంట్లో సింహభాగం మనం నార్త్ అమెరికా కానీ అమెరికా గురించి మాట్లాడుకున్నాం కలెక్షన్స్ విషయంలో. అక్కడ అమెరికాలో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలుగు వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, సినిమా సెలబ్రేషన్ ఎలా జరుగుతుంది అనేది మనం చూసాము. ఆల్రెడీ అక్కడ అమెరికానా అనకాపల్లి అనే సామెత కూడా వచ్చింది. మనం సినిమా థియేటర్ల దగ్గర చూస్తే అమెరికానా అనకాపల్లి ఇది అని చెప్పి మనం మాట్లాడుకున్న సామెతలు కూడా వచ్చినాయి. అంటే ఆ రేంజ్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎక్కడో మన పుట్టిన గడ్డకు దూరంగా ఉంటూ వాళ్ళు ఎంజాయ్ చేసే పరిస్థితి అక్కడ గట్టిగా ఎంజాయ్ చేసుకుంటారు. సినిమాలు అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. సో దీంట్లో కొంత సింహభాగం మేజర్ పార్ట్ కొంతమంది హీరోలకి చాలా మార్కెట్ ఉంది ఓవర్సీస్లో. ఆ మార్కెట్ ఇప్పుడు దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే 100% ట్యాక్స్ విధానంలో ఒక టికెట్ ఒక $10 ఉందనుకోండి, $10 పెట్టి టికెట్ కొంటే టికెట్ ధర $10. ట్యాక్స్ ఇంతకుముందు ఏది ఉంటే అది ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు 100% ట్యాక్స్ వల్ల $10 ట్యాక్స్ ఉంటే టికెట్ రేట్ ఎంత ఉంటుంది అంత ట్యాక్స్ కట్టాలి వాళ్ళకి. $10 టికెట్ రేటు డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో ఆయనకి వెళ్తే ఒక $10 గవర్నమెంట్ ట్యాక్స్ వెళ్తుంది. ఇప్పుడు 1 మిలియన్ పెట్టేసి 1 మిలియన్ ఓవర్సీస్లో రైట్స్ తీసుకున్న వ్యక్తి 1 మిలియన్ పెట్టి కొనుక్కున్నాడు సినిమా అనుకుంటే ఇంకొక 1 మిలియన్ US గవర్నమెంట్కి కట్టాలి. అప్పుడు ఎంత అవుతుంది? 2 మిలియన్ అవుతుంది. ఇది తీసుకెళ్ళిపోయి ఎక్కడ పెడతారు? అతను ఎవరు బాగా నెత్తిన వేస్తాడు? ప్రేక్షకుడు నెత్తిన వేస్తాడు. $10 ఉన్న టికెట్ $20 అవుద్ది. అదే కాకుండా డబుల్ ప్రైస్ అవుతుంది. అదే కాకుండా అక్కడ ట్యాక్స్ విధానం పరిస్థితి ఏంటి? కంట్రీ మొత్తం ఒక ట్యాక్స్ విధానం కాదు, స్టేట్లో ట్యాక్స్ విధానం వెసులుబాటు ఉంది వాళ్ళకి. స్టేట్ ట్యాక్స్ ఒకటి ఉంటుంది. అది కనుక ఒక $5 పడ్డది అనుకో $25 అవుతుంది. సో ఈ రకంగా చూస్తుంటే టికెట్ రేట్ అనేది విపరీతంగా పెరుగుతుంది. అంత టికెట్ పెట్టి థియేటర్కి ఆడియన్స్ వస్తాడా అనేది చూడాలి. ఇప్పుడు ఏదైతే వాళ్ళు సొంత ఊరికి వదిలేసి అక్కడికి వెళ్ళి వాళ్ళ బతుకుతున్న వాళ్ళు లేదా ఎర్న్ చేసుకుంటున్న వాళ్ళు రూపాయి లేకపోతే డాలర్ ఖర్చు పెట్టడానికి ఆశ చూసి ఖర్చు పెట్టేవాళ్ళు సినిమాని ఒకదాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు థియేటర్కి వెళ్ళి. దాన్ని కూడా కాస్ట్ పెంచేస్తే సినిమాకి ఆడియన్స్ దూరం అయిపోతారు. ఓవర్సీస్ మార్కెట్ మొత్తం పడిపోద్ది. సో ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్కి తెలుగు హీరోలకి మార్కెట్ ఏదైతే ఉందో ఆ మార్కెట్లో కొంత భాగం ఓవర్సీస్ కూడా ఉంది. క్యాల్కులేషన్స్ సినిమా మార్కెట్కి హీరోకి మార్కెట్ గురించి ఎలా అంచనా వేస్తారు? హీరోకి థియేటర్కల్ బిజినెస్ ఎంత ఉంది ఇక్కడ లోకల్గా, ఓవర్సీస్ ఎంత ఉంది, దాని తర్వాత ఓటీటీ రైట్స్ ఏమొస్తాయి, శాటిలైట్ రైట్స్ ఏమొస్తాయి, హిందీ డబ్బింగ్స్ ఏమొస్తాయి, ఈ 5 లెక్కేసుకొని ప్రొడ్యూసరు పలానా హీరోతో చేస్తే ఈ బడ్జెట్లో చేస్తే ఇంత వర్కౌట్ అవుతుంది. 200 కోట్లు పెట్టి తీస్తే ఒక 230-250 కోట్లు వస్తాయి. ఒక 50 కోట్లు నాకు మిగులుతాయి 2 సంవత్సరాలు కష్టపడితే, లేకపోతే ఒక 15 కోట్లు మిగులుతాయి, 20 కోట్లు మిగులుతాయి అనేది అని పైన అంకెలు వేసుకొని వెళ్తున్నారు. అది ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. అది కాకుండా ఇప్పుడు ఇక్కడ కూడా అక్కడ సామాన్యులపైన భారం పడుతుంది, ప్రేక్షకుడి పైన. ఇక్కడ కూడా టికెట్ రేట్లు పెంచేస్తున్నారు విపరీతంగా. థియేటర్కి రావడానికి ఆలోచిస్తున్నాడు, 1కి 10 సార్లు ఆలోచిస్తున్నాడు ఆడియన్ అనేవాడు. సో అక్కడ US మార్కెట్ డైలమాలో ఉంది. ఓటీటీలు ఆల్రెడీ రిస్ట్రిక్షన్స్ పెట్టినాయి. ఓటీటీలు చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టినాయి. ఓటీటీ మార్కెట్ కూడా చాలా డల్ ఉంది. కొన్ని సినిమాలు మాత్రమే అవుతున్నాయి, కొన్ని సినిమాలు అవ్వట్లేదు అసలు. ఎగ్జాంపుల్స్ వద్దు, పెద్ద పెద్ద హీరోల సినిమాలే కొన్ని కొననే ఉన్నాయి రిలీజ్ అయినా కానీ. సో ఓటీటీ మార్కెట్ కూడా డైలమాలో ఉంది. శాటిలైట్ మార్కెట్, ఓటీటీ మార్కెట్ వచ్చిన తర్వాత శాటిలైట్ మార్కెట్ సగానికి పడిపోయింది. థియేటర్కి బిజినెస్ అంటారా, థియేటర్కి బిజినెస్ అవుతుంది కాబట్టి థియేటర్కి జనాలు రావట్లేదని మొత్తుకుంటున్నారు, తలబాదుకుంటున్నారు. సో ఇప్పుడు ఆడియన్కి థియేటర్కి దూరం పెరిగిపోతుంది. ఇక్కడ లోకల్గా అదే పరిస్థితి, ఓవర్సీస్లో అదే పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది? వీళ్ళు విపరీతమైన టికెట్ రేట్లు పెంచడం వల్ల. ఎందుకు పెంచుతున్నారు? ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగటం, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగటం 50% అయితే హీరోల రెమ్యునరేషన్ పెరగటం 50%. పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయారు అందరు హీరోలు మొత్తం. మన హీరోలు మొత్తం కూడా పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయారు. ప్రభాస్ గారి దగ్గర నుంచి మొదలుకొని రామ్ చరణ్, NTR, ఇక మహేష్ బాబు అప్కమింగ్ పాన్ ఇండియా హీరో. దాని తర్వాత మళ్ళీ ఇంకా ప్రభాస్ గారు ఉన్నారు,
ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. పాన్ ఇండియా, మొత్తం పాన్ ఇండియా ఇందులోనే. నాని గారు కూడా పాన్ ఇండియా అంటున్నారు. అందరూ పాన్ ఇండియా మార్కెట్ పైన దృష్టి పెట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళ రెమ్యునరేషన్లు కూడా పెరిగిపోయినాయి. మినిమం 100 కోట్లు తీసుకున్న హీరోలు మన దగ్గర దాదాపు 5-6 మంది ఉన్నారు. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంటే హీరోలు. సో ఇప్పుడు ఎక్కడికి వస్తుంది, చేతులు ఎలా చూపిస్తున్నారు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకోవాలి. అక్కడ టికెట్ రేట్లు పెంచడం వల్ల థియేటర్కి ఓవర్సీస్ ఇప్పుడు ఎఫెక్ట్ పడుతుంది, ఇక్కడ లోకల్ మార్కెట్ ఎఫెక్ట్ పడుతుంది. ఏం చేయాలి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకోవాలి, హీరోల రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి. ఇప్పుడు హీరోల రెమ్యునరేషన్ తగ్గించుకుంటారా లేదా, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకోవాలన్నారు. అది మేకింగ్లో తగ్గిస్తే సినిమా క్వాలిటీ పోతుంది. ఇక హీరోల రెమ్యునరేషన్కి వచ్చేసరికి సినిమా ఒక్కొక్కళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అల్లు అర్జున్ ఉన్నారు పాన్ ఇండియా. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తగ్గించుకోవాలి, రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి. మన వార్తలు విన్నాం, పుష్పకి పర్సెంటేజ్ అడిగారు, ఆయన పర్సెంటేజ్ బట్టి చూస్తే పుష్ప 2కి 200 నుంచి 250 కోట్లు 300 కోట్ల రూపాయలకు ఆయన రెమ్యునరేషన్ పోయిందని విన్నాం అల్లు అర్జున్. ఈ ఎఫెక్ట్లన్నీ ఉన్నాయన్నమాట. సామాన్యుడి పైన భారం మోపుతున్నారు, అందువల్ల థియేటర్కి రావట్లేదని ఒకటి ఉంది. రిలీజ్ అయ్యి హీరోల రెమ్యునరేషన్ ఏమైనా తగ్గించుకుంటారా, 5% 10% ఎంత అన్నా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో ఎక్కడ వేస్ట్ అవుతుందో చూసుకొని నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్, నెంబర్ ఆఫ్ అవర్స్ ఏం తగ్గించుకుంటారో చూడాలి. ఎటుపోయి ఇప్పుడు ఎఫెక్ట్ అనేది 1 by 1 పడతా ఉంది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇది అనుకున్న ఓవర్సీస్ బాగుంది అనేసరికి ఓవర్సీస్ ట్రంప్ గారు బాంబు పేల్చారు. కాకపోతే దాంట్లో ఏమైనా వెసులుబాటు ఇస్తారా చూడాలి. H1B వీసా విషయంలో ఆయన బాంబు పేల్చినప్పటికీ కొన్ని వెసులుబాట్లు సర్దుబాట్లు వేశారు, కొంత ఉపశమనం. సో వీటి విషయాల్లో కూడా ఏమైనా వెసులుబాటు ఇస్తారా చూడాలి. అక్కడ అక్కడ షూట్ చేసిన సినిమాలకి రాయితీలను, అక్కడ కనీసం ఒక 10 days షూట్ చేయాలి, 5 days షూట్ చేయాలి, ఎట్లయినా ఏమైనా పెడతారా ఏంటనేది చూడాలి. సో మొత్తానికైతే ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ అందరూ మాట్లాడుకునేది ఏముందంటే తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది, తగ్గండి ఇక తగ్గాల్సిందే అని మాట్లాడుతున్నారు. హీరోల రెమ్యునరేషన్ ఎక్కడికి వచ్చి ఆగినా కానీ అక్కడికి వచ్చి అక్కడికి ఆగుతుంది హీరోల రెమ్యునరేషన్ అని చెప్పేసి. గతంలో ఏంటంటే సంవత్సరానికి 2-3 సినిమాలో లేకపోతే ఒక సినిమాలో చేసేవాళ్ళు. ఇప్పుడు 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు కాబట్టి సంవత్సరానికి 2 సినిమాలు చేసిన రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. పాన్ ఇండియా మార్కెట్ పెరిగిందని చెప్పేసి ఒకటి నడుస్తుంది. చూడాలి, మార్పు అనేది కోరుకుంటుంది ఇండస్ట్రీ. ఆ మార్పు ఎటు నుంచి వస్తుంది, ఎలా మొదలవుతుందని మనం చూడాలి.